ఎందుకంటే తమ నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. తనకు ఆ ప్లేస్ కావాలనుకుంటాడు. అక్కడ మంత్రులు కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరు ఈ ఎమ్మెల్యే గెలిచినా కూడా తను పట్టించుకోరు, పూర్తిగా అవతల పక్షానే ఉంటారు. అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎట్టా ఉంటుంది అంటే అన్ని దారులు మూసిపోతుంటే రేపొద్దున మన భవిష్యత్తు ఏంటి, ఇంకా రాజకీయంగా వైసీపీలు ఉంటే భవిష్యత్తు ఉండదు అని భయపడే వెళ్ళే నాయకులు కూడా ఉండరా? అదే చెప్తున్నా, దానికోసం వెళ్ళే వాళ్ళే ఉంటారంటున్నా. 10 మందిలో ఎవరైనా పోవచ్చు, అదే అవును, పోరు అనే పాయింటే లేదు. కాకపోతే బంధుత్వాలు ఉన్నటువంటి వాళ్ళు పోరు బయటికి, అంత మించే ఉండదు అక్కడ. వాలంటీర్ వ్యవస్థ కంప్లీట్ గా లేదు అని చెప్పేశారా పవన్ కళ్యాణ్ గారు? అసలు వాలంటీర్ వ్యవస్థ పవన్ కళ్యాణ్ చెప్పలే. మన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తుంటే వాలంటీర్ సిస్టమ్ లేదనేది అర్థమైపోతుంది. అదేదో భవిష్యత్తులో వాళ్ళకి ఏదో చెప్తున్నది కూడా భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఆలోచిస్తామనేది. అంటే ఇంకా చెయ్యరు, బడ్జెట్లో లేదు కదా. బడ్జెట్లో లేదంటే వాళ్ళకి జీతాలు లేనప్పుడు ఎట్లాగా? ఇప్పుడు నెలకు ఒక 20 కోట్లు అనుకోండి, ఏడాదికి ఒక 100 కోట్లన్నా ఇవ్వాలి కదా, 200 కోట్లు 300 కోట్లు అలా ఇవ్వలేదు ఇక్కడ, కేటాయింపు జరగలేదు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ లేదు అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక అక్కడికి వెళ్ళి నమ్ముకోవడం మానేస్తారు. అంటే అఫీషియల్ గా ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నాం నేను ప్రకటన చేయక్కర్లేదు. చాలా విషయాలు అఫీషియల్ గా చెప్పట్లేదు, అన్అఫీషియల్ గానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినటువంటి ఇష్యూ కూడా బయటికి తెలియలేదు కదా, కూల్గా వచ్చి తీసుకుపోయారు కదా డేటా, అట్లాగే ఉంటుంది. సచివాలయ వ్యవస్థ గురించి అన్న క్లారిటీ